దేవుడి సంవత్సరం మొత్తం కాపాడేయడానికి ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్, నీవు నీ కుటుంబం ఇక్కడ సజీవుల లెక్కలో నిలబడింది. హల్లెలూయా. కుటుంబం నిలబడింది. మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా, సమస్యలు ఎక్కువగా ఉన్నా, రోగాలున్నా, ఇబ్బందులున్నా, కుటుంబం చెదిరిపోకోకుండా దేవుని నిలబెట్టాడు. అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. అది కేవలం దేవుని కృప. అలాంటి దేవుని హృదయంలో చేర్చుకోవాలి. అలాంటి దేవుని కలిగినటువంటి మనమందరం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మాట, చూపు, ఆలోచన, క్రియ, తలంపులు ఎక్కడ కూడా పాపానికి తావు ఇవ్వకోకుండా ఇక్కడి నుంచి మనం జీవించాలి. పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆయన మొరను ఆలకిస్తాడండి. పరిశుద్ధంగా నిజంగా చేస్తే, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు మొరపెట్టాలంటే నిజంగా నువ్వు మారిన స్థితిలో, మారిన జీవితం కలిగి జీవించాలి. నువ్వు ఒక వండర్ఫుల్ పర్సన్ గా ఉండాలి నీ కుటుంబానికి. నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి నీ కుటుంబానికి. అందుకే ఈ మాటలు అందించాలనే దేవుడి రాత్రి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు. చాలా మంది ఉన్నారు, కానీ ఈ రాత్రి ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో నువ్వు వచ్చావు. నువ్వెంతో ధన్యుడివి, ధన్యురాలివి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.